సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం పూర్వం శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వెలిసిందని ఆలయ అర్చకుల పూర్వీకులు చెప్పారని ఆలయ అర్చకులు అన్నారు. ప్రతిరోజు పూజలు పురస్కారాలు మా పూర్వీకులు చెప్పిన విధంగా మేము ఆచరిస్తున్నట్లుగా ఆలయ అర్చకులు అన్నారు. అంతేకాకుండా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతరలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని మరియు వనభోజనాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారని, స్వామివారి దయ ఎల్లప్పుడూ కల్లకల్ గ్రామ ప్రజలపైన ఉండాలని, లక్ష్మీ నరసింహస్వామి వారి చల్లని చూపులు ప్రజలపైన భక్తులపైన ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని వేడుకున్నట్లుగా ఆలయ అర్చకులు తెలియజేశారు. అంతేకాకుండా పాలకవర్గ సభ్యులు కావచ్చు మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున సహకరిస్తూ ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటామని, మాకు ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉంటారని ఆలయ అర్చకులు మీడియా సమావేశంలోనే తెలియజేశారు. అలాగే ఉపాలయం కింద మనకు ఇక్కడ అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, అలాగే సంగమేశ్వర స్వామి దేవాలయాలని, అలాగే మనకు ధ్వజస్తంభము, ఏకశిల ధ్వజస్తంభము, మనకు స్వామి అమ్మవార్లు సహిత దశావతార ఏకశిల ధ్వజస్తంభం స్వామివారికి ఎదురుగా ఉంటాయి. అలాగే వైష్ణవాలయాలలో అతి మనకి ఏరియాలో కనిపించని విక్షిస్తున్న దేవాలయం విక్షసూత్రావతి సమేత విక్షేశ్వరుడు పక్కకి ఉంటుంది. అమ్మవారి పక్కకు స్వామివారు ఆయన క్షేత్రపాలకు అష్టదిక్పాలకు 8 మంది అష్టదిక్పాలకు స్వామివారికి తిరుమలలో వెలిసిన ఉన్నాయి. ఆ తర్వాత ఈ క్షేత్రంలో వెలిసినటువంటి అలాంటి 8 అష్టదిక్పాలక దేవస్తంభాలు కూడా అప్పుడు ఏర్పాటు చేసిన వాళ్ళు మా పూర్వీకులు. అలాంటి దేవాలయము ఇక్కడ ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, తర్వాత నరసింహస్వామి మేళ వస్తుంది, జయంతి, స్వామివారి అభిషేకాలు, కళ్యాణం జరుగుతుంది ప్రత్యేకంగా విశేషంగా. అలాగే మా యొక్క పూర్వీకులు ధనుర్మాసం అంటే ఇది సంక్రాంతి నిలబెట్టిన మాసం ధనుర్మాసం కాబట్టి ఈ ఒక్కరోజైనా మన ఇంటి దగ్గర పొయ్యి వెలిగించకుండా ఈ యొక్క అడవిల దేవాలయం లేని వాళ్ళు అడవిలోకి వెళ్ళి వనభోజనాలు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మన క్షేత్రం ఉంది, దివ్యమైన క్షేత్రం ఉందని మా పూర్వీకులు ఇక్కడ అందరూ కుటుంబ సహితంగా కుటుంబాలందరినీ పిలుచుకొని ఇక్కడ వచ్చి ఈరోజు స్వామివారికి దర్శనం చేసుకొని తమ కోరికలు నెరవేర్చుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వాళ్ళ బంధువులతోనూ స్నేహితులతోనూ ఇక్కడనే వంట చేసుకొని భోజనం చేసి ఈ యొక్క ధనుర్మాసం వనభోజన మహోత్సవం అనేది చాలా తరాలుగా వస్తున్న ఆనవాయితీగా మనకు ఈ యొక్క జాతర నిర్వహించబడుతుంది. దీనికి గ్రామ పంచాయతీ, పాలకవర్గం, గ్రామ ప్రజలు అందరూ సహకరించి ప్రతి ఏటా సున్నము, కలర్లు మరియు పుష్కరంలో నీళ్లు అన్ని ఏర్పాట్లు గ్రామ పంచాయతీ అందరు కలిసి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన గ్రామ ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలి. ఇది మన గ్రామానికి నైరుతి భాగంలో స్వామివారు ఉన్నటువంటి ఈ యొక్క స్వామి, అలాగే మన ఈశాన్యంలో మన మరి కింద వరసిద్ధి వినాయక స్వామి ఉన్నాడు కాబట్టి మనకి ఎల్లప్పుడూ సుభిక్షంగా మన గ్రామం ఉంటుంది. ఈ స్వామివారిని కొలిసిన వారికి కొంగు బంగారమై స్వామివారు ఆశీర్వదిస్తాడు కనుక ఎప్పుడు మీరు ఇలాగే వచ్చి స్వామివారిని ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా ఆ పుష్కరంలో స్నానం చేసి స్వామివారికి దండం పెట్టుకున్నట్లయితే ఎలాంటి బాధలున్నా కష్టాలను తొలగిపోవాలని నేను స్వామివారి నుంచి వేడుకుంటున్నా. జయ శ్రీమన్నారాయణ.